పెట్టే రైతు రోడ్డు మీద కూర్చుంటే ఉద్యమం చేస్తే కనీసం కంటితో చూడటానికి కూడా ఎందుకు చూడలేకపోయారు? ఆ రోజు మాట్లాడని మీరు ఈ రోజు అమరావతిలో పరామర్శలు అని చెప్పి అరాచకాలు సృష్టించి, నిన్న చూస్తే ఆక్వా రైతుల దగ్గరికి అని చెప్పి అక్కడ అరాచకం సృష్టించి, మేమొస్తే రఫా రఫా నరుకుదామని చెప్తారా? మేమొస్తే చెప్పేది. చిన్నప్పటి గారు ఒక్క పాయింట్ లో మీరు రెస్పాండ్ అవ్వండి, మళ్ళీ నేను బ్రేక్ వెళ్ళాలి, నాగార్జున వాయిస్ కూడా తీసుకోవాలి. ఒక పాయింట్ లో మేడం చెప్పిన దానికి ఒక పాయింట్ లో చెప్పండి. మేడం గారికి మంచి స్క్రిప్ట్ పంపించారు. స్క్రిప్ట్ కాదండి, నీట్ గా చూసి చదివే ఉండమ్మా. ఇప్పుడు దా నువ్వు మాట్లాడావు కదా, ఈయనే ఓపిక నేర్చుకో ఫస్ట్. ఒక్క నిమిషం కాదు చిన్నప్పటి గారు అలా కదా నేను అడిగేది. ఇప్పుడు సరే స్క్రిప్టా ఇంకోటి కాదు, అందరూ మీకు లెక్కల్లో తప్పులు ఎట్లునే చెప్పండి చాలు, లెక్కల్లో తప్పులు ఏంటో చెప్పండి చాలు, మీరు మిగతా వద్దు మనకి. సార్ అట్లా కాదు సార్, చెప్పనివ్వండి. స్క్రిప్ట్ అంతా బాగా చదివింది, బాగుంది వినటానికి. కానీ నేను ఒకటి సురేష్ గారు నేను అడుగుతున్నా. సురేష్ గారు అదే చిన్నప్పటి గారు, దీని వల్ల ఏంటి టాపిక్ డైవర్ట్ అవుతుంది అంతే కాదు. మీకు అందులో ఈ లెక్క తప్పు అని చెప్పండి, అది తప్పు లేదు. ఆ స్క్రిప్ట్ మనకెందుకు, ఇంకోటి చెబితే మనకెందుకు? అదే కదా చిన్నప్పటి గారు అడిగే అందుకని మీకు ఇచ్చాను, బ్రేక్ టైం అవుతుందండి అందుకనే ఇచ్చాను మీకు. ఒక పాయింట్ లో చెప్పండి మీకు అందులో ఎక్కడ తప్పుందో చెప్పండి, దాని గురించి మళ్ళీ అడుగుతాం. నాకు మాట్లాడమని అవకాశం ఇచ్చారు, మధ్యలో ఎందుకు మాట్లాడటం? రైట్, నేను చెప్పేది ఒకటే సార్, ఇంత మంచి స్క్రిప్ట్ చదివిన తర్వాత నేనేమంటానంటే, ఇంత మంచి చేసి ఉంటే ఆక్వా రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వచ్చారో అది ఒక్కటి సమాధానం అడుగుదాం. బ్రేక్ శిరీష్ గారు చెప్తారు కానీ నాగార్జున గారు కూడా చెప్తాంటే దానికి సంబంధించి చెప్తాంటే అడుగుదాం. బ్రేక్ తీసుకుని బ్రేక్ అడుగుతా. దానికే చెప్తారు, దానికే సమాధానం చెప్తారు, నాగార్జున గారు చెప్తారు. బ్రేక్ తీసుకుని వస్తాను.